నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 28కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 21 జూలై 2017, టైం వచ్చేసరికి 7:45 PM. ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ ఏజిఎం జరిగింది, 40th ఏజిఎం. సో 40th ఏజిఎం అంటే ఇక్కడ మనకి యాన్యువల్ జనరల్ మీటింగ్. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 40 years అవుతుంది. 1977లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2017. సో ఈ 40 సంవత్సరాలు వీళ్ళు ఏమేం చేశారో మొత్తం ఈ మీటింగ్లో వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసరికి 1977లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్న్ ఓవర్ 30 crores ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి 3,30,000 కోట్లకి పెరిగిందని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ అసెట్స్ చూసుకుంటే, అసెట్స్ అంటే ఆస్తులు విలువ మనకి 1977లో వాళ్ళవి 33 కోట్లు ఉంటే ఇప్పుడు 7 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ 1977లో 3,500 మంది ఉంటే ఇప్పుడు 2,50,000 మంది ఉన్నారని చెప్పారు. అండ్ నెక్స్ట్ జియో గురించి కూడా చెప్పారు. వోల్టీ అనేది ప్రపంచంలో అన్ప్రూవెన్ నెట్వర్క్ అని చెప్పారు. సో ఇది అంత స్టేబుల్ నెట్వర్క్ కాదని చెప్పేసి అందరు అన్నారని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ రాంగ్ అని చెప్పేసి జియో ప్రూవ్ చేసిందని చెప్పారు. సో జియో సిమ్ నుంచి రోజుకి 250 కోట్ల నిమిషాలు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వోల్టీ నెట్వర్క్ అనేది స్టేబుల్ నెట్వర్క్ అని ప్రూవ్ చేశామని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 10 నెలల్లోనే 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ని జియో పొందిందని చెప్పారు. ప్రతి సెకండ్కి 7 జియో సిమ్ తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ చాలామంది ఫ్రీ అయితే అందరూ వాడతారు, పెయిడ్ చేస్తే ఎవరు మీకు సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎగిరిపోతాయి, అన్ని 120 మిలియన్స్ ఉండవని చెప్పేసి అందరూ అన్నారని చెప్పారు. కాకపోతే జియో వీళ్ళని కూడా రాంగ్ అని ప్రూవ్ చేసిందని చెప్పారు. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు జియో సిమ్ ఇప్పుడు 100 మిలియన్ పైనే ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో 120 మిలియన్ సబ్స్క్రిప్షన్స్లో 100 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ పైగా వీళ్ళు పెయిడ్కి కన్వర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది లార్జెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు ఇలా జరగలేదు ఎక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియా ఎప్పటికీ లార్జెస్ట్ డేటా కన్జంప్షన్ కంట్రీ కాలేదని చెప్పేసి చాలా మంది అన్నారని చెప్పారు. సో జియో రాకముందు ఇండియాలో 20 crores GB డేటా కన్జ్యూమ్ అయ్యేది. జియో వచ్చిన తర్వాత 120 crores మారిందని చెప్పారు. సో 6 నెలల్లోనే ఎంత చేంజ్ వచ్చిందని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఇండియా ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది డేటా కన్జంప్షన్ కంట్రీలో అని చెప్పారు. చైనా అండ్ యూఎస్ఏని కూడా వెనక్కి నెట్టేసి ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది డేటా కన్జంప్షన్ కంట్రీలో అని చెప్పేసి చెప్పారు. అండ్ వీటితో పాటు ఇండియాలో 78 కోట్ల మంది మొబైల్ ఫోన్స్ వాడుతుంటే 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్స్ వాడుతున్నారు. సో వీళ్ళని 2G నుంచి 4G కన్వర్ట్ చేయాలని చెప్పేసి జియో ఫోన్ని లాంచ్ చేశారు. సో జియో ఫోన్ గురించి నేను సపరేట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు మీరు. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు వీడియో చూడొచ్చు జియో ఫోన్ గురించి. సో జియో ఫోన్ని కూడా లాంచ్ చేశారు. అండ్ చాలామంది జియో ఫోన్ గురించి డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఫోన్ ఎప్పుడు కొనాలి, ఎలా బుక్ చేసుకోవాలి, అసలు దీనిలో వాట్సాప్ సపోర్ట్ చేస్తుందా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వాళ్ళు ఏం చెప్పలేదు, జస్ట్ వాళ్ళు ఏం చెప్పారో అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. సో వీటన్నిటి గురించి మనకి ఫ్యూచర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆగస్ట్లో ఖచ్చితంగా వీటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలుస్తుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ ఆ విషయాలు మొత్తం మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జియో ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ప్లాన్స్ తీసుకొస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కూడా తీసుకురాబోతున్నాం, దాని గురించి వర్క్ అయితే జరుగుతుంది. అతి తొందరలోనే మీకు జియో ఫైబర్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రిలయన్స్ ఏజిఎం 2017 ఈవెంట్లో జరిగిన ముఖ్యాంశాలు అయితే. అండ్ నెక్స్ట్ మనం వేరే న్యూస్కి వెళ్ళిపోతే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 మనం అనుకున్నట్టుగానే 23వ తారీఖు లాంచ్ అవబోతుంది, ఆగస్ట్ 23వ తారీఖు. సో ఆగస్ట్ 23వ తారీఖు న్యూయార్క్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ ఈవెంట్లో నోట్ 8ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ వాళ్ళు పిక్చర్ రిలీజ్ చేశారు. సో లాంచ్ ఈవెంట్ పిక్చర్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పిక్చర్లో మీరు చూస్తే డూ బిగ్గర్ థింగ్స్ అని ఉంది, దాని కింద మనకి ఎస్ పెన్ కనపడుతుంది. దాని కింద మీరు చూస్తే బాటమ్ రైట్ అన్ప్యాక్డ్ 08/23/2017. సో ఆగస్ట్ 23వ తారీఖుకి ఈ ఫోన్ని అన్ప్యాక్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నోట్ 8కి సంబంధించి పిక్చర్స్ కూడా లీక్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. నోట్ 8 మనకి అన్ని యాంగిల్స్ ఇట్లా కనపడుతుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో చూడడానికి అయితే ఫోన్ మీకు S8 లాగే ఉంది, ఇన్ఫినిటీ డిస్ప్లేతోనే ఈ ఫోన్ మీకు లభించనుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సార్ మనకి మోటరోలా నుంచి మనకి మోటరోలా పల్స్ M ప్రీమియం డిజైనర్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 2,999 రూపాయలు. సో ఇది మీకు ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో లభిస్తుందని చెప్పారు, కానీ ఇది ఎప్పుడు లభిస్తుందో ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఎట్ సైడ్ అయితే మనకి అది తొందరలోనే రాబోతుంది. దీని స్పెసిఫికేషన్ ఒకసారి తీసుకుంటే దీనిలో మనకి 40 mm డ్రైవర్స్ ఉన్నాయి. సో ఈ డ్రైవర్స్ వల్ల మీకు స్ట్రాంగ్ బేస్ అండ్ హైస్ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీన్ని మీకు ప్రీమియం క్వాలిటీతో తయారు చేస్తారు, మెటల్తో తయారు చేస్తాము, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంటుందని చెప్పేసి చెప్పారు. అండ్ హెడ్సెట్కి మీకు 3.5 కేబుల్ ఉంటుంది. కేబుల్ మీరు డిటాచ్ చేయొచ్చు, తీసేయచ్చు. సో ఇట్లాంటి కేబుల్ మీకు హెడ్సెట్లో లభిస్తుంది. అండ్ దీనిలో మీకు ఇన్లైన్ బటన్స్ కూడా ఉంటాయి. సో ఇన్లైన్ బటన్స్ యూజ్ చేసి మీరు సాంగ్ని
ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు, ఏమన్నా ఫోన్ కాల్ వస్తే దాన్ని పికప్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ఈ హెడ్సెట్లో చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మోటరోలా పల్స్ M హెడ్సెట్ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అమెరికాలో ఈరోజు ఒక డార్క్ వెబ్సైట్ని క్లోజ్ చేశారు. సో యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అయితే ఈ వెబ్సైట్ని క్లోజ్ చేసింది. ఈ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఆల్ఫా పే. సో వెబ్సైట్లో వీళ్ళు ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారు, అంటే డ్రగ్స్ అమ్మడం, కెమికల్స్ అమ్మడం అండ్ వెపన్స్ అమ్మడం, అండ్ దీనిలో మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ని కూడా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఈ వెబ్సైట్ని అయితే క్లోజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటరోలా మోటో Z2 Force ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. సో ఇది లాస్ట్ ఇయర్ మోటో Z Forceకి సక్సెసర్. మోటో Z Force గురించి మనకు తెలిసిందే. సో దానిలో మనకి షాటర్ ప్రూఫ్ స్క్రీన్ ఉంటుంది. సో చాలా మంది యూట్యూబర్స్కి ఫోన్ ఇచ్చేసి బ్రేక్ చేయమని చెప్పారు. సో స్క్రీన్ బ్రేక్ చేయడం చాలా కష్టమైంది. సో మోటో Z2 Forceలో కూడా మీకు ఇదే స్క్రీన్ లభిస్తుంది. అండ్ దీనిలో చూస్తే మీకు చాలా స్లిమ్ ఉంది ఫోన్. సో బ్యాటరీ అయితే కెపాసిటీ తగ్గింది. బ్యాటరీ కెపాసిటీ మీకు 2730 mAh బ్యాటరీ లభిస్తుంది మోటో Z2 Forceలో. దీనిలో మీకు 5.5 inch క్వాడ్ HD డిస్ప్లే అయితే లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తుంది. ఆండ్రాయిడ్ నోగోట్ 7.1.1 మీద రన్ అవుతుంది. డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ పిక్చర్ మీరు చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్ మీకు కనపడుతుంది. ఫ్రంట్ సైడ్ మీకు ఫ్రంట్ LED ఫ్లాష్ కూడా లభిస్తుంది. సో దీని గురించి కంప్లీట్ స్పెక్స్ అయితే మనకి 25వ తారీఖు తెలుస్తాయి. ఎందుకంటే మీకు జూలై 25వ తారీఖు న్యూయార్క్లో జరిగే ఈవెంట్లో మోటరోలా ఈ ఫోన్ని లాంచ్ చేయబోతుంది. సో ఈ ఫోన్ పిక్చర్స్ అయితే ఇట్లా ఉండబోతుంది మోటో Z2 Force. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్ జోపో నుంచి జోపో స్పీడ్ X ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసరికి 9499 రూపాయలు. ఈ ఫోన్ మీకు అమెజాన్ లభిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్లో మీకు ఈ ఫోన్ అయితే లభిస్తుంది. దీని స్పెక్స్ ఒకసారి చూసుకుంటే మీకు 5 inch ఫుల్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే అయితే లభిస్తుంది దీనిలో మీకు. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి 1.3 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ లభిస్తుంది. MT6753 ప్రాసెసర్ ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. మాలీ 720 GPU లభిస్తుంది. 3GB ర్యామ్ లభిస్తుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. FM రేడియో ఉంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే దీనిలో మీకు డ్యూయల్ కెమెరాస్ లభిస్తాయి. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపేచర్ వచ్చేసరికి f2.2. అండ్ దీనిలో మీకు సెకండరీ కెమెరా డ్యూయల్ కెమెరాలో రెండో కెమెరా ఏం చేస్తుందంటే మీకు ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది. మీరు హానర్ 6S తీసుకున్న, కూల్ వైన్ డ్యూయల్ తీసుకున్న సేమ్ మీకు సెకండరీ కెమెరా ఏం చేస్తుందో ఈ ఫోన్లో కూడా మీకు సెకండరీ కెమెరా అదే పని చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపేచర్ f2.0 ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 2860 mAh బ్యాటరీ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు గేమింగ్ కోసం అయితే పనికిరాదు, నార్మల్ యూజర్స్కి అయితే పనికొస్తుంది. సో ఈ కెమెరాస్ గురించి కూడా మనకి ఏ సెన్సర్స్ వాడారా డీప్గా అయితే ఐడియా అయితే లేదు. సో ఈ ఫోన్ మీకు అమెజాన్ లభిస్తుంది. ఒకసారి మీరు స్పెక్ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ గూగుల్ సెర్చ్ బార్ ఉంది కదా, గూగుల్ సెర్చ్ బార్కి ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ వల్ల ఏమవుతుందంటే మనకి మన గూగుల్ సెర్చ్లో మన సిటీలో ఏమైనా జరుగుతున్నాయి ఈవెంట్స్, వాటి గురించి మనం సమాచారం తెలుసుకోవచ్చు. డేట్స్తో సహా సమాచారం అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ మీరు చూడొచ్చు. ఈ పిక్చర్లో ఫుడ్ ఫెస్టివల్స్ ఇన్ ముంబై అని కొట్టగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయో డేట్స్తో సహా మీకు చూపిస్తుంది. సో ఈ అప్డేట్ అయితే మీకు గూగుల్ సెర్చ్ బార్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది ఫైనల్ న్యూస్. సో ఇది వచ్చేసరికి మనకి తక్కువ రేట్లో 4G VoLTE ఫోన్స్ అయితే ఈరోజు లాంచ్ అయినాయి ఇండియాలో. సో ఈ ఫోన్స్ వచ్చేసరికి మనకి ఇవోమి ME4, ME5. సో ఇవోమి ME4 ప్రైస్ తీసుకుంటే 3499 రూపాయలు ఉంది. అదే ME5 ప్రైస్ తీసుకుంటే 4499 రూపాయలు ఉంది. సో ఇవి చాలా తక్కువ రేట్లో వచ్చినాయి. ఒకసారి మనం ఇటు స్పెక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఇవోమి ME4 స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో దీనిలో మీకు 4.55 inch FWGA డిస్ప్లే లభిస్తుంది. సో ఇది HD డిస్ప్లే కాదు, HD కంటే తక్కువ. సో దీనిలో మీకు 854x480 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ ప్రాసెసర్ మీకు 1.1 GHz మీడియాటెక్ ప్రాసెసర్ అని చెప్పారు, 64-bit ప్రాసెసర్ అని చెప్పారు. కానీ ఇది మోడల్ ఏమీ చెప్పలేదు, జస్ట్ ఇది మీడియాటెక్ ప్రాసెసర్ 1.1 GHz ప్రాసెసర్ అని మాత్రం చెప్పారు. అండ్ దీనిలో మీకు 1GB ర్యామ్ లభిస్తుంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది, వోల్టెక్ సపోర్ట్ చేస్తుంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. సో దీనిలో మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 64GB వరకు. అండ్ దీనిలో మీకు 5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది విత్ LED ఫ్లాష్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. అండ్ దీనిలో మీకు 2000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది FM రేడియోకి సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ దీనిలో లభిస్తుంది. దీనిలో మీకు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్డేట్తో ఈ ఫోన్ మీకు వస్తుంది. సో ఇవి ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 3499 రూపాయలు ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోన్ తీసుకుంటే మనకి ఇవోమి ME5. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు HD డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మీకు 5 inch HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ లభిస్తుంది. సో మీరు మెమరీని 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టెక్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ మెన్షన్ చేశారు. ప్రాసెసర్ మనకి స్పెక్ట్రమ్ ప్రాసెసర్ లభిస్తుంది. మీకు స్పెక్ట్రమ్ ప్రాసెసర్ మోడల్ నెంబర్ వచ్చేసరికి SC9832. సో ఇది 1.3 GHz ప్రాసెసర్.
అండ్ దీంతో పాటు మీరు కెమెరా చూసుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0తో రన్ అవుతుంది. సో ఇది ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి మీకు 4,499 రూపాయలకి లభిస్తుంది. సో ఈ రెండు ఫోన్స్లో మీరు సెకండ్ ఫోన్ ఉంది కదా Xiaomi Mi 5 ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ మీరు నార్మల్ యూజెస్ చేయడానికి. సో గేమింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది మీకు మీ బడ్జెట్ 4,500 అయితే మీరు ఈ ఫోన్ తీసుకొని యూజ్ చేయొచ్చు. వోల్టీ ఫోన్ కావాలనుకుంటే మీకు. సో ఇది కొంచెం మంచి ఆప్షన్ అవుతుంది Mi 4తో కంపేర్ చేస్తే. గేమింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో రెండు ఫోన్స్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.